తెలంగాణ సీఎస్ శాంతికుమారి మేడం గోల్కొండకు పోయిందట. బోనాల పండుగ కూడా మొన్ననే ఒడిసిపోయింది. అప్పుడు ప్రభుత్వం తరపున పండుగ చేసే బిజీల వాడి అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలు కాకుంటే ఇప్పుడు తీర్పాటకం చేసుకొని పోయిందా. శాంతికుమారి మేడం ఇంత సడన్గా ఎందుకు పోయింది అంటారా, చూడురు మీరే. అగో శాంతికుమారి మేడం రాగానే డీజీపీ సార్ కూడా ఆడనే ఉండి మేడంకు ఎదురుగా పోయి ఎదుర్కొన్నాడు. ఇట్లా ఆఫీసర్లు అందరూ కలిసి గోల్కొండకు ఎందుకు పోయినరు అంటారా. 15 ఆగస్టు దగ్గరికి వచ్చింది కాబట్టి మళ్ళీ సర్కారు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి సారు గోల్కొండ కోట మీద 3 రంగుల జాండానే ఎగిరేస్తాడట. మరి ఏర్పాట్లు ఎట్టెట్లున్నాయి, అన్నిట్లలో మార్పులు తీసుకొస్తామని కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలోకి వచ్చింది. 15 ఆగస్టు సంబురాల్లో కూడా మార్పు తేవాలి అనుకున్నారో ఏమో. ఇక అన్ని ఏర్పాట్లు బరాబరే చేసిండ్రా. శాంతిర్లు చేసిన కాన్ నుంచి పందిర్లు చేసేదాకా, కుర్చీల కాన్ నుంచి కూసునే తావుదాకా అన్ని మంచిగా ఉన్నాయని మ్యాపు చూసుకుంటా గోల్కొండ రూపు రేఖ నక్ష మొత్తం పరీక్షించింది. పోలీసులు కూడా గౌరవవందనం ఎడయేస్తుర్రు. పరేడు ఏడా అవుతుంది అన్ని ముచ్చట్లు కూడా అడిగి తెలుసుకున్నదట. ఇప్పటికే సగం పనులు దగ్గర పడ్డాయి. సీఎం సారు నిలబడి మాట్లాడేది ఈడికెళ్లే మేడం అని ఆఫీసర్లు కూడా అన్ని దగ్గరుండి శాంతికుమారి మేడంకు శాంతంగా చూపెట్టిరట. మరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు బయటి దేశం ట్రిప్పు ఒడగొట్టుకొని వచ్చి ఈ పేరంటంలో పాలు పంచుకొని ఏమని చెప్తాడో. గెలిచి 8 నెలలు గడిచిపోవట్టే, స్వాతంత్రం కూడా వచ్చే. 6 గ్యారెంటీల గురించి మళ్ళా అప్పుడు ఏం చెప్తాడో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.